హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను సమ్మర్లో స్పెషల్గా తయారు చేసుకునే చల్లమిర్చిని కడుపులో మంట రాకుండా పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా తయారు చేసి చూపించబోతున్నానండి. ముందుగా చల్లమిర్చి తయారీ కోసం పచ్చిమిర్చిని ఎలా ఎంచుకోవాలో చూద్దామండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన మిర్చి దొరుకుతుంది కదండి. అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పచ్చిమిర్చితో చల్లమిర్చి చేస్తుంటారండి. మాకు సమ్మర్ సీజన్లో వీడియోలో చూపించే పచ్చిమిర్చి బాగా దొరుకుతాయండి. నేను ఈ పచ్చిమిర్చి మరీ పెద్దగా లేకుండా లేతగా ఉండే కాయలు ఏరి తీసుకువచ్చానండి. ఈ పచ్చిమిర్చి కొన్నిసార్లు చాలా కారంగా ఉంటాయండి, కొన్నిసార్లు చాలా తక్కువ కారంతో ఉంటాయి. ఇవి కారం తక్కువగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవటం కోసం పచ్చిమిర్చి తెచ్చిన వెంటనే మనం కూరలలో కానీ టిఫిన్స్లో కానీ వాడుకొని చూస్తే అవి ఎంతవరకు కారంగా ఉన్నాయో తెలుస్తుందండి. ఆ తర్వాత మనం చల్లమిర్చి పెట్టుకోవచ్చా లేదా అనేది అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి పిందెలు కూడా తీసుకున్నానండి. చాలా చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారు తినడానికి ఇవి చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను 1/2 kg పచ్చిమిర్చి తీసుకొని నీటిలో శుభ్రంగా 2-3 సార్లు కడిగానండి. ఈ పచ్చిమిర్చి పొట్టిగా, తోలు మందంగా, తొడిమె కూడా మందంగా ఉంటుందండి. ఇలా శుభ్రంగా కడిగిన పచ్చిమిర్చిని ఒక చిల్లు గిన్నెలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న పచ్చిమిర్చిని పక్కకు పెట్టుకుంటే వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిపోతాయండి. పచ్చిమిర్చి కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత పెరుగుని తీసుకొని మజ్జిగలాగా తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ కాచిన 1/2 లీటర్ పాలతో పెరుగుని తోడు పెట్టానండి. నేను మీగడ తీసివేసి పెరుగు తోడు పెట్టానండి. గేదె పాలతో తయారు చేసిన పెరుగుతో చేసుకుంటే చల్లమిర్చి చాలా రుచికరంగా ఉంటాయండి. అది లభించని వారు ప్యాకెట్ పెరుగుతో అయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పెరుగుని బాగా తరకలుగా లేకుండా చిలుక్కోవాలండి. ఇలా తరకలుగా లేకుండా చిలుక్కోవటం ద్వారా మిర్చిని మజ్జిగలో వేసినప్పుడు బాగా పీల్చుకోవటానికి సహాయపడుతుందండి. ఇలా చిలుక్కున్న పెరుగుని ఒక పెరుగు డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి నేను. మజ్జిగ మిరపకాయలు పెట్టిన తర్వాత మనం ఏ డబ్బాలో అయితే పెడతామో అది మజ్జిగ స్మెల్ అనేది చాలా రోజుల వరకు వస్తుందండి. అందుకే ఒక పెరుగు డబ్బాను తీసుకొని ప్రతి సంవత్సరం కూడా నేను అదే డబ్బాలో మజ్జిగ మిరపకాయలు పెడుతుంటానండి. చూడండి, నేను ఇక్కడ 1/2 kg పెరుగుకి 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 75 గ్రాముల రాళ్ళ ఉప్పును యాడ్ చేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నానండి. చూడండి, నేను ఇక్కడ 1/2 kg పెరుగుకి 1/2 లీటర్ వాటర్ని 75 గ్రాముల ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంది కాబట్టి 75 గ్రాముల ఉప్పు సరిపోయిందండి. మీరు తీసుకున్న మిర్చి కొంచెం కారంగా ఉన్నట్టయితే ఇంకొంచెం ఉప్పును యాడ్ చేసుకోవచ్చండి. ఉప్పుని మజ్జిగలో బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒకసారి మజ్జిగ రుచి చూస్తే మజ్జిగ బాగా ఉప్పగా అనిపించాలండి. అలా ఉంటేనే మజ్జిగ మిర్చి పూర్తిగా తయారయ్యి ఎండేసరికి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఈ మజ్జిగలోకి ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని నిలువుగా ఘాటు పెట్టుకొని మజ్జిగలోకి యాడ్ చేసుకోవాలండి. ఒక్కసారి వీడియోలో చూడండి, ఇక్కడ నేను ఎంత లేత పచ్చిమిర్చి తీసుకున్నానో గింజలు కూడా లేతగా ఉన్నాయి. ఇలా లేతగా ఉండి కారం తక్కువగా ఉంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారండి. ఎన్ని తిన్నా కూడా కడుపులో మంట అనేదే రాదు. ఇక్కడ నేను పెరుగు అనేది చాలా కమ్మటి పెరుగు తీసుకున్నానండి. ఎందుకంటే ఈ మజ్జిగ మిరపకాయలను దాదాపుగా మనం వారం రోజులు ఈ మజ్జిగలోనే ఉంచుతామండి. ఈ వారం రోజుల గ్యాప్లో ఆటోమేటిక్గా మజ్జిగ అనేది పులుస్తుందండి. ఇలా పులియటం ద్వారా ఈ చల్లమిర్చికి ఒకలాంటి పుల్లదనం అనేది వస్తుంది. మజ్జిగలోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కిందకి మీదకి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక మూతను పెట్టుకొని 3వ రోజు ఎండలో ఎండబెట్టుకోవాలండి. మజ్జిగ మిరపకాయలను 3వ రోజు ఎండలో పెట్టేలోపు మధ్య మధ్యలో చేతులను శుభ్రంగా కడిగి పచ్చిమిర్చిని పైకి కిందికి కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకోవటం ద్వారా మజ్జిగ అన్ని మిరపకాయలకు బాగా సమానంగా పడుతుందండి. ఇలా కలిపిన తర్వాత తిరిగి మూతను పెట్టుకొని డబ్బాను పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 3వ రోజు మార్నింగ్కి మిరపకాయలు అనేవి ఇలా ఉన్నాయండి. ఒకసారి కిందకి పైకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఒక చిల్లు గిన్నెని పెట్టుకొని అందులోకి ఈ మజ్జిగ మిరపకాయలను తీసుకొని అన్నిటినీ దానిలో వేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవటం ద్వారా ఎక్స్ట్రా మజ్జిగ అనేది ప్లేట్లోకి వచ్చేస్తుంది. మజ్జిగ అనేది వేస్ట్ కాకుండా మళ్ళీ మనం ఆ డబ్బాలోకి వంపేసుకోవచ్చండి.
చూడండి, ఇలా ప్లేట్లోకి వచ్చిన మజ్జిగను తిరిగి డబ్బాలో వేసుకుంటే మజ్జిగ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. మజ్జిగలో ఉప్పు తక్కువైనట్టయితే మిరపకాయలు బూజొచ్చేస్తాయండి. ఇప్పుడు ఎండలో ఒక కాటన్ క్లాత్ లేదా ప్లాస్టిక్ కవర్ మీద ముందుగా మనం వడకట్టుకున్న చల్లమిర్చిని వేసుకుని పలుచుగా స్ప్రెడ్ చేసుకొని ఎండలో ఎండపెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పలుచుగా స్ప్రెడ్ చేసుకొని ఎండలో ఎండపెట్టుకోవాలండి. ఇవి సాయంకాలానికి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఎండిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక దగ్గరగా అనుకొని తిరిగి మళ్ళీ మజ్జిగ డబ్బాలోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా ఎండిన మజ్జిగ మిరపకాయలను తిరిగి మజ్జిగలో యాడ్ చేసుకొని చేతితో ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తిరిగి మూతను పెట్టుకొని పక్కకి పెట్టుకోవాలండి. మళ్ళీ రెండవ రోజు పొద్దున ఎండపెట్టేలోపు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇది రెండవ రోజు మార్నింగ్కి మజ్జిగ మిరపకాయలు అనేది ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి పైకి కిందికి బాగా కలుపుకోవాలండి. చల్లమిర్చిని బాగా కలుపుకున్న తర్వాత తిరిగి ఒక ప్లేట్లోకి ఒక చిల్లు గిన్నెని పెట్టుకొని అందులోకి మజ్జిగ మిరపకాయలను యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత స్ట్రెయిన్ అయిన మజ్జిగను తిరిగి మజ్జిగ డబ్బాలోకి యాడ్ చేసుకోవాలండి. దీని ద్వారా మజ్జిగ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చల్లమిర్చిని కాటన్ క్లాత్ మీద యాడ్ చేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకొని ఎండపెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ రెండవ రోజు సాయంత్రానికి చల్లమిర్చి అనేది ఈ విధంగా డ్రై అయిపోయి ఉన్నాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక దగ్గరగా తీసుకొని మళ్ళీ మజ్జిగ డబ్బాలోకి యాడ్ చేసుకోవాలండి. ఎండ బాగా ఉండి చల్లమిర్చి బాగా ఎండితే మజ్జిగని చాలా తొందరగా పీల్చుకుంటాయండి. ఈ విధంగా చల్లమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత మజ్జిగలోకి ఒకసారి చేత్తో లోపలికి అనుకోవాలండి. తర్వాత మూత పెట్టుకొని ఇదే ప్రాసెస్ను మిర్చి మజ్జిగను పూర్తిగా పీల్చుకునే వరకు రిపీట్ చేయాలండి. చూడండి, ఇక్కడ ఇది లాస్ట్ డే అండి. మజ్జిగ మొత్తం కూడా మిర్చి పీల్చేసాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు వీటిని క్లాత్ మీద డైరెక్ట్గా ఎండపెట్టుకోవటమేనండి. మజ్జిగ లేదు కాబట్టి దీనిని చిల్లు గిన్నెలో వేసుకొని స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా పలుచగా కాటన్ క్లాత్ మీద యాడ్ చేసుకొని ఎండకి పూర్తిగా ఎండే వరకు ఎండపెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ చల్లమిరపకాయలు బాగా డ్రై అయిపోయాయండి. ఇలా గలగలమనే సౌండ్ వచ్చే వరకు కూడా బాగా ఎండపెట్టుకోవాలండి. ఇలా బాగా ఎండిన చల్లమిరపకాయలను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. మీకు మధ్యలో ఒకవేళ మెత్తగా అనిపించినట్టయితే మళ్ళీ ఎండపెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలండి. చూడండి, మజ్జిగ మిరపకాయలు రెడీ అయిపోయాయి. మజ్జిగ మిరపకాయలు ఎండిన తర్వాత క్లాత్ మీద పౌడర్ లాగా ఉంది చూడండి. ఇది లాస్ట్లో మజ్జిగ బాగా చిక్కబడింది కదండి, దాని పౌడర్. ఇందులో మిరపకాయలోని ఘాటంతా దిగిపోయి ఘాటు దీని ద్వారా పోతుందండి. మజ్జిగ మిరపకాయలు బాగా ఎండినప్పుడు ఆటోమేటిక్గా అది ఊడిపోతుందండి. ఇలా బాగా ఎండిన మజ్జిగ మిరపకాయలను వేడెక్కిన నూనెను లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మజ్జిగ మిరపకాయలను యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, పిల్లలు కూడా తినగలిగేలాగా కారం లేకుండా చల్లమిర్చి రెడీ అయిపోయాయండి. ఇవి పప్పన్నంలోకి సాంబార్ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.